ఏ పిల్లలైనా సరే తల్లిదండ్రులు 2-3 రోజులు కనిపించకుంటే ఉండలేరు. అమ్మ నాన్నలు ఎక్కడంటూ పదే పదే అడుగుతారు. ఇంకెప్పుడు వస్తారని ఏడుస్తారు. కానీ వాళ్ళు లేరని, ఇక ఎప్పుడు కనిపించరని తెలిస్తే ఆ బాధ వర్ణనాతీతం. కన్నవాళ్ళను తలుచుకుంటూ ఎప్పుడూ కన్నీళ్లు పెట్టుకోవడమే. ఇంట్లో చిన్న ఫంక్షన్ జరిగితే వాళ్ళే గుర్తుకొస్తారు. కన్నోళ్ళు ఉంటే ఎంత బాగుండునోనని కన్నీళ్లు పెట్టుకుంటాం. కానీ ఓ అమ్మాయి సారీ ఫంక్షన్లో స్వర్గం నుంచి అమ్మా నాన్నను తీసుకొచ్చారు. కన్నోళ్ల ఆశీర్వాదాలు ఆ అమ్మాయికి ఇప్పించారు పెంచినోళ్ళు. ఇన్నాళ్ళు తల్లిదండ్రులు లేరని ఏడ్చిన ఆ అమ్మాయి స్క్రీన్పై వాళ్ళను చూసి ఏడుపు ఆపుకోలేకపోయింది. అమ్మా నాన్నలే స్వర్గం నుంచి వచ్చి తనను ఆశీర్వదించారని కన్నీళ్లు పెట్టుకుంది. కరీంనగర్ మారుతీనగర్కు చెందిన నిమ్మల రామచంద్రం, సుమలత దంపతులు అనారోగ్యంతో కన్నుమూశారు. రామచంద్ర సెప్టెంబర్ 26, 2018లో చనిపోగా 2 ఏళ్లకే సుమలత 2020 ఫిబ్రవరి 2న కన్నుమూసింది. అప్పటికే వారికి 2 పిల్లలు, కొడుకు మణి, కూతురు మనస్వి ఉన్నారు. మణి వయసు 14 ఏళ్లు, మనస్వి వయసు 13 ఏళ్లు. మనస్వి శారీ ఫంక్షన్లో వాళ్ళ అమ్మా నాన్నను తీసుకొచ్చారు. ఏఐతో స్క్రీన్పై ప్రాణం పోశారు. వాళ్లే వచ్చి తమ ముద్దుల కూతురు నిండు నూరేళ్లు జీవించాలని ఆశీర్వదించారు. ఆ వీడియో చూసి మనస్వి, మణి ఎక్కి ఏడ్చారు. వాళ్ళను చూసి ఫంక్షన్కి వచ్చిన బంధువులు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. అమ్మా నాన్న వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారని మురిసిపోయారు. ఏఐ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నిన్న అందులో ఏఐ వీడియో పెట్టించి మా బాబాయ్ వాళ్ళు నాకు సర్ప్రైజ్ ఇచ్చింది. మా మమ్మీ డాడీ వచ్చినట్టు ఒక సైడ్ ఏమో వాళ్ళు ఉన్నారు అని హ్యాపీగా అనిపించింది, మనం స్పెండ్ చేసే ఫంక్షన్లో అనేసి. కానీ ఇంకో సైడ్ ఏమో వాళ్ళు లేరని సాడ్గా అనిపించింది. ఫుల్ ఎమోషనల్ అయ్యాము. హ్యాపీగా అనిపించింది మమ్మీ డాడీ వాళ్ళు వచ్చిరని. కానీ వాళ్ళు లేరు, నిజంగా ఉంటే బాగుందని అనిపించింది. నా పేరు మణికంఠ. నిన్న మా చెల్లె వాళ్ళ ఫంక్షన్ అయింది. మా బాబాయ్ మాకు తెలియకుండా నాకు సర్ప్రైజ్ ఇచ్చారు. ఏఐలో మా అమ్మ నాన్నది ఏఐలో నాకు సర్ప్రైజ్ ఇచ్చారు. అది చూసుకుంటుంటే చాలా సాడ్ అనిపించిన, కొద్దిగా హ్యాపీనెస్ ఉంది. వాళ్ళు ఉంటే ఇంకా బాగుండు, వాళ్ళు ఉంటే ఇంకా బాగా మంచిగా ఉండేటోళ్ళం అనిపించింది. నా కొడుకు కోళ్ళు చచ్చిపోయిన సండే వాళ్ళను నేను నా కొడుకు దత్తాను. మొన్న నిన్న సారి ఫంక్షన్ అయింది. సారి ఫంక్షన్ అయితే ఇట్లా చేయాలి నానమ్మ, నాకు అట్ట పెట్టాలి, నాకు మంగళతానాలు పెట్టాలి నానమ్మ అంటే సరే బిడ్డ అన్ని పెడతాను తీయనన్నా. అన్ని పెట్టినాం కానీ ఇటీవే నేను ఒక కాడ అందరికి ఇట్లా అత్తాంది ఇట్లా తల్లిదండ్రి లేరు కదా మరి పెడతారా మీరు అని అంటే పెడతాం, అది కావాలి మాకు అని అన్నాం. అంటే ఇది ఆయన అడిగితే మేము పెడతామమ్మా చేస్తామని ఆయన అన్నాడు. ఇక నా కొడుకుని అడిగి పెట్టించినందుకు వాళ్ళు కనబడ్డందుకు సంతోషం అనిపించింది, బాధ అనిపించింది. బాధ అంటే ఇక తట్టుకోలేదు. పిల్లలు నేను అందరూ బుక్క పెట్టుకొని ఏడ్చింది. నా మనోరాళ్ళు అయితే మాటికి 2-3 గంటలు వరింది. నిన్న సారీ ఫంక్షన్ చేసాము. మా కూతురిది, అన్న కూతురు అంటే నా కూతురు బాగా ఫంక్షన్ బాగా జరిగింది. నిన్న ఫంక్షన్లో ఏ స్క్రీన్ పెట్టించాము. అన్నయ్య వాళ్ళు లేని లోటు, భౌతికంగా లేని లోటు తీర్చాలని చెప్పి ఏ స్క్రీన్ పెట్టించేసి వాళ్ళు వచ్చినట్టుగా, వాళ్ళు మాతో ఉన్నట్టుగా, మాతో స్పెండ్ చేసినట్టుగా అనిపించింది. బాగా ఓదికి సాడ్నెస్, ఓదికి హ్యాపీనెస్. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ ఏ స్క్రీన్ చూసి వాళ్ళ అమ్మ నాన్న వచ్చి చూసినట్టుగా, వాళ్ళతో ఉన్నట్టుగా, వాళ్ళతో స్పెండ్ చేసినట్టుగా వాళ్ళకి పిల్లలు ఏడ్చారు. వాళ్ళకి పిల్లలు కొంచెం హ్యాపీనెస్గా ఉన్నారు. సో ఫంక్షన్ బాగా జరిగింది అన్నమాట. ఏ పిల్లలైనా సరే తల్లిదండ్రులు 2-3 రోజులు కనిపించకుంటే ఉండలేరు. అమ్మ నాన్నలు ఎక్కడంటూ పదే పదే అడుగుతారు. ఇంకెప్పుడు వస్తారని ఏడుస్తారు. కానీ వాళ్ళు లేరని, ఇక ఎప్పుడు కనిపించరని తెలిస్తే ఆ బాధ వర్ణనాతీతం. కన్నవాళ్ళను తలుచుకుంటూ ఎప్పుడూ కన్నీళ్లు పెట్టుకోవడమే. ఇంట్లో చిన్న ఫంక్షన్ జరిగితే వాళ్ళే గుర్తుకొస్తారు. కన్నోళ్ళు ఉంటే ఎంత బాగుండునోనని కన్నీళ్లు పెట్టుకుంటాం. కానీ ఓ అమ్మాయి శారీ ఫంక్షన్లో స్వర్గం నుంచి అమ్మా నాన్నను తీసుకొచ్చారు. కన్నోళ్ల ఆశీర్వాదాలు ఆ అమ్మాయికి ఇప్పించారు పెంచినోళ్ళు. ఇన్నాళ్ళు తల్లిదండ్రులు లేరని ఏడ్చిన ఆ అమ్మాయి స్క్రీన్పై వాళ్ళను చూసి ఏడుపు ఆపుకోలేకపోయింది. అమ్మా నాన్నలే స్వర్గం నుంచి వచ్చి తనను ఆశీర్వదించారని కన్నీళ్లు పెట్టుకుంది.
కరీంనగర్ మారుతీనగర్కు చెందిన నిమ్మల రామచంద్రం సుమలత దంపతులు అనారోగ్యంతో కన్నుమూశారు. రామచంద్ర సెప్టెంబర్ 26, 2018లో చనిపోగా 2 ఏళ్లకే సుమలత 2020 ఫిబ్రవరి 2న కన్నుమూసింది. అప్పటికే వారికి 2 పిల్లలు, కొడుకు మణి, కూతురు మనస్వి ఉన్నారు. మణి వయసు 14 ఏళ్లు, మనస్వి వయసు 13 ఏళ్లు. మనస్వి శారీ ఫంక్షన్లో వాళ్ళ అమ్మానాన్నను తీసుకొచ్చారు. ఏఐతో స్క్రీన్పై ప్రాణం పోశారు. వాళ్లే వచ్చి తమ ముద్దుల కూతురు నిండు నూరేళ్లు జీవించాలని ఆశీర్వదించారు. ఆ వీడియో చూసి మనస్వి, మణి వెక్కి వెక్కి ఏడ్చారు. వాళ్ళను చూసి ఫంక్షన్కి వచ్చిన బంధువులు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. అమ్మా నాన్న వచ్చినా మమ్మల్ని ఆశీర్వదించారని మురిసిపోయారు. ఏఐ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.